ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. ఇది కథ కాదు, కథలా అనిపించే జీవితం. జనం కోసం, రేపటి తరం కోసం ఆరాటపడే ఒక మనిషి ఆశయం. జనసేన తొలి అడుగుల్లో, పసిపాప నవ్వుల్లో, సామాన్యుడి కష్టంలో కనిపించే వినోద్ రాయలకి ఈ చిత్రం అంకితం. జై జనసేన. చూడెంగట్రావు, ముందు కవులైతేనే పొలంలో దిగు. ఇందులో మొహాటమేమీ లేదు. ఈ సంవత్సరం కవులు పెరిగినాయి బాబాయ్. అట్టకంటి అట్టగ బాబు. రోజు తాగే సిగరెట్ రేట్లే పెరుగుతుంటే సంవత్సరానికి ఒకసారి ఇచ్చే కవుళ్ళు పెరగవా బాబాయ్? ఇక్కడ ఏం దొరకవు, మన దగ్గర అన్నీ దొరుకుతాయి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అంతే. మనమైతే నీళ్లు తాగైనా బతకగలం, కానీ పంట పండాలంటే బలం కావాల్సిందేగా. ఏంటి నాన్న ఈ పని? నీవిలా చేస్తే మేమేమైపోవాలి? ఏం చెయ్యనమ్మా, ఈ దేశంలో రైతునైనందుకు ఇంతకన్నా గొప్పగా ఏముంటుందమ్మా మన బ్రతుకులు. తీసుకున్న కౌలు భూమిలో పండించిన పంట చేతికి రాలేకపాయే, అప్పు చేసుకున్న విత్తనాలు నకిలీ అయిపాయే, పండిన కొద్ది పంటకు గిట్టుబాటు ధర మార్కెట్లో రాకపాయే. చేసిన అప్పులు ఎలా తీర్చాలి, నీ పెళ్లి ఎలా చేయాలి తల్లి? బిడ్డ, మన బ్రతుకు ఎలా సాగేదమ్మా? మన గురించి ఆలోచించేదెవరమ్మా? మన కోసం వచ్చేవాళ్ళున్నారు. మన కష్టాలను తన కష్టాలుగా భావించి మన వెన్నంటే నిలబడేవాడు ఒకడున్నాడు నాన్న. జనం కోసం పోరాడుతూ జనంలో నుంచి పుట్టిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ సార్. తన ఆధ్వర్యంలో పెట్టిన జనసేన పార్టీ మన ఊరి అధ్యక్షుడు వినోద్ రాయర్ సార్కి మన బాధను చెప్పుకుందాం నాన్న. దండాలయ్యా, నేను మహమ్మద్పట్నంలో రైతునయ్యా. పంట పండిద్దామని భూమిని కౌలుకి తీసుకున్నానయ్యా. భూమిని నమ్మిన్నయ్యా, విత్తనాన్ని నమ్మిన్నయ్యా, శ్రమను నమ్మిన్నయ్యా. తెలిసే తెలియక కొన్న విత్తనాలు నకిలీ అయిపాయే, పండిన పంట చేతికి రాలేకపాయే. భూమికి నీరు లేక కాలంతో కలిసొచ్చే నీటితో కొద్దిపాటి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదయ్యా. మాకు ఈ కష్టాలు ఎన్నాళ్ళు? మా రైతులకు పురుగుల మందే పెరుగన్నమయ్యిందయ్యా. ఒకసారి మా ఊరికొచ్చి మా రైతుల బాధలను చూడండి అయ్యా. తప్పకుండా, మీరేం బాధపడకండి, నేను బయలుదేరుతున్నాను. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందమ్మా? నేను అనాథనన్నయ్య. ఎవరమ్మా? లోపలికి రా. నాకు అమ్మ నాన్న అని ఎవరు లేరు. ఏదైనా పని ఉంటే ఇప్పియండమ్మా. ఏ పనైనా చేస్తావా? అన్ని పనులు చేస్తా. అమ్మా, ఎవరమ్మా అమ్మాయి?
అమ్మాయి? ఆ అమ్మాయికి ఎవరు లేరట, అందుకే పనిలో ఉండమని చెప్పాను. అమ్మ, ఇలాంటి చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరం అవుతుంది. పోలీసులు వదిలేసి మరి మీకు కేసు పెడతారమ్మా. చదివిపిస్తా, చదువుకుంటావా? చదువుకుంటా అన్నయ్య. అవినీతి సమసేన వెలిసేన నీ సేన నా సేన మన సేన. మీరేం బాధపడకండి, మీకోసం జనసేన ఉంది. నీతి తప్పని నవసేన ఈ జనసేన, మాట తప్పని మనసేన ఇది సామాన్యుడి సేన. అరే మామ, ఐపీఎల్ మ్యాచ్ గెలిచిందిరా సన్ రైజర్స్. మన 10,000 మనకు వచ్చేసినాయిరా. ఏమ్రా, ఇద్దరు ముఖాలు సునామీలో కొట్టుకుపోయినట్టు పెట్టుకున్నారు. అసలు ఏమైందిరా చెప్పు, ఇంత సైలెన్స్ ఎందుకు? నేను నమ్ముకున్న అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చింది మామ. లైట్ తీసుకో మామ. అసలు ఏమైందిరా చెప్పు, ఇంత సైలెన్స్ ఎందుకు? ఏమీ లేదురా, 3 రోజుల క్రితం ఒక అమ్మాయి పని కోసం వచ్చిందిరా. అమ్మని అడిగా ఆ అమ్మాయి ఎవరని. చిన్నపిల్లని పనిలో పెట్టుకుంది. చిన్నపిల్లని పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరం అవుతుందని అమ్మకు చెప్పాను. పోలీసులో కేసు అని మాట్లాడుతుంటే ఆ అమ్మాయి విని భయపడి పారిపోయిందిరా. ఆమె తీసుకొచ్చిన కవర్ను కూడా ఇంట్లోనే వదిలేసింది. వాళ్ళని చదువుకొని వాళ్ళమ్మ, ఆ అమ్మాయిని మనమే పెంచుకొని చదివిద్దామమ్మా. సరే నాన్న, నీ ఇష్టం. నీ మాట ఎప్పుడైనా కాదన్నానా, మనమే ఉంచుకుని చదివిద్దాం. సార్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? అరే, ఈ అమ్మాయిని నేను మహమూద్పట్నం కస్తూర్బా హాస్టల్లో చూశాను రా. సేమ్ ఇదే అమ్మాయిరా. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంటుందిరా హాస్టల్? 120 కిలోమీటర్స్ ఉంటుందిరా. సరే, ఓకేరా.
ఏం కావాలి? ఆ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది? తను జనసేన లీడర్ అట వినోద్ రాయల్ ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. తను అనాథట. పెరిగి పెద్ద అయ్యేంత వరకు తన పూర్తి బాధ్యత తందేనని చెప్పి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసి వెళ్ళారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకు ఆ అమ్మాయిని చూశాక. నేను చేద్దాం అనుకున్న పనిని వినోద్ రాయల్ అనేది చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రైతుల సమస్యలపై స్పందించనున్న జనసేన లీడర్ మరికొద్ది నిమిషాల్లో మీడియా ముందుకు రానున్న వినోద్ రాయల్. అరే చెప్పా కదరా అమ్మాయిని కారులో తీసుకెళ్లాడని. జనసేన లీడర్ అతనేరా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రభుత్వాలకు రైతులపై ఎందుకింత వివక్ష? వాళ్ళేం తప్పు చేశారు? ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి తప్పు చేశారా? నీవు పుట్టింది అమ్మ కడుపులోంచే, రైతు పుట్టింది అమ్మ కడుపులోంచే. మరి అన్నం పెట్టే అమ్మనేమో ఆదరిస్తారు, అదే అన్నం పెట్టే రైతునేమో చీదరిస్తారు. ఎందుకు? ఈరోజు ఈ దేశానికి రైతే రాజు, దేశానికి రైతే వెన్నెముక అనే మాటలు కేవలం ఒక నిర్వచనంలా మిగిలిపోతున్నాయి. మీరు రైతుల బాధలు చూశారా? నేను చూశాను. మహమూద్ పట్నం గ్రామంలో రైతులు నకిలీ విత్తనాలతో పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఎంత అప్పులతో బాధపడుతున్నారో మీకు తెలుసా? దేశంలో ఇంకా ఎంతమంది రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు చూస్తున్నారా? రైతులు ఎండనక వాననక నానా కష్టాలు పడి చెమటోడ్చి కడుపుకు అన్నం కంటికి కునుకులేక రాత్రింబవళ్ళు కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో అమ్మితే గిట్టుబాటు ధర లేకపాయే. మరి రైతు ఏమి తిని బతకాలి సార్? ఉదాహరణకు ఒక మిర్చి పంటను తీసుకుంటే క్వింటాకి 12,000 ఉండే మిర్చి ఈరోజు ఒక క్వింటా 4,000 చొప్పున ప్రైవేటు వ్యాపారులు కొంటున్నారు. మరి రైతులకు మిగిలేదేంటి సార్? చివరికి అప్పే సార్. చూడండి, పుల బాధతో రైతు ఆత్మహత్య, కూతురి పెండ్లి చేయలేని పరిస్థితుల్లో మరో రైతు ఆత్మహత్య, మార్కెట్లో ధర లేక ఇంకో రైతు ఆత్మహత్య. ఇదేమైనా ప్రభుత్వాలకు న్యాయమా సార్? పాపం రైతులు సార్. రైతుకు ప్రతి అడుగులోనూ మోసగాళ్ళనే ముళ్ళ రక్తం రుచి చూడడానికి సిద్ధంగా ఉంటారు. విత్తు మోసం, వ్యవసాయ పరికరాల్లో మోసం, ఎరువు మోసం, గిట్టుబాటు ధరల్లో మోసం, తూనిక కొలతల్లో మోసం, లెక్కల్లో మోసం. కానీ మోసాల నుండి రైతులకు కష్టాల నుండి విముక్తి కోసం ఈ పురుగుల మందే బాగా పనిచేస్తుంది. ఇన్ని తట్టుకొని ఎలా బతుకుతారండి రైతులు? రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ప్రభుత్వాలు ఏ రోజైనా పట్టించుకోలేదు. ఎందుకంటే చనిపోయింది రైతే కదా. ఓపెనింగ్ ప్రోగ్రామ్ కి టైం అవుతుంది, వెళ్దామా సార్? లేదయ్యా, ఈరోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. అతను మాట్లాడే విధానం, రైతులు పడే కష్టం, ఆవేదన మనసుకు అత్తుకునే విధంగా మాట్లాడుతున్నాడు. ఎవరో తయారు చేసిన వస్తువుకి ధర చెప్పి ధైర్యంగా అమ్ముకుంటున్నారు. అదే రైతు కష్టపడి పండించిన పంటకు మాత్రం ధర చెప్పుకునే హక్కు లేదు. ఎందుకు? నేలను నాశనం చేసేవాడు పైకి ఎదిగిపోతున్నాడు, అదే నేలను నమ్ముకున్నవాడు మట్టిలో కలిసిపోతున్నాడు. నేను ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాలని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని. రైతులు లేకుంటే పట్నాలు ప్రపంచాలే లేవు. ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వకపోతే ఈరోజు ప్రశ్నించిన వారే రేపు జవాబిచ్చేవారవుతారు. వెంటనే అతనితో మాట్లాడాలి, లైన్లో పెట్టు. సార్ చెప్పండి సార్. నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిందంతా లైవ్లో చూసా. నేను కూడా ఒక రైతు బిడ్డను. రైతు పండించే పంట చేతికి రాకుంటే వాళ్ళు పడే కష్టాలు, బాధ, ఆవేదన నాకేంటో తెలుసు. ఇన్నాళ్ళకు ఒక రైతు ధైర్యంగా ముందుకు వచ్చి తనకు వచ్చిన కష్టాన్ని ఎదుర్కొనే శక్తి, ధైర్యంలో ఉన్న రైతుని నీలో చూస్తున్నా. నేను కూడా ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వంతో మాట్లాడి రైతుకు న్యాయం జరిగేలా చూస్తా. సార్, ఈ సమస్య మీది నాది కాదు సార్, ఈ దేశ భవిష్యత్తుని మార్చే రైతుది. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై జనసేన. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా.